ప్రియమైన సంగమా, యేసయ్య రక్తములో కడగబడినటువంటి సంగమా, ఈరోజు నీ భాగ్యము నా భాగ్యము ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించుకొని, నువ్వు నేను కూడా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళందరికంటే ముందు యేసయ్యను చూడబోతున్నాము. హల్లెలూయా. అయితే ఆయనంట సంఘాన్ని ఉన్నతంగా ప్రేమించాడు. ఈరోజు దీన్ని బట్టి మనందరము కూడా గ్రహించుకోవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ లోకంలో మనకు ఎన్నో బంధాలు ఉండొచ్చు. తల్లి తండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, స్నేహితులు. కానీ అన్ని బంధాల కంటే కూడా శ్రేష్టమైన బంధము భార్య భర్త. రాజంట తనకి అతి సమీప బంధువులకి, ఆ రాజ్యంలో ఉన్న వారికి అందరికీ కూడా ఆయా అవసరాలు తీరుస్తున్నాడు, పోషిస్తా ఉన్నాడు, బాగానే ఉంది. కొన్నాళ్ళకంట ఆ రాజు వివాహం చేసుకున్నాడంట. భార్యగా వచ్చినటువంటి ఆమెనంట తన రాజ భవనంలోకి తీసుకెళ్లాడంట. ఆ రాజు పక్కన, ఆ రాజు భవనంలో ఉండేది తన భార్య ఒక్కటి మాత్రమే. ఈ లోకంలో ఎన్నో బంధాలు ఉన్నాయి. ఆ బంధాలన్నీ కూడా నువ్వు ఎంతవరకు చూడాలో అంతవరకే. ప్రాముఖ్యమైనది కడ వరకు కూడా ఒకరి పట్ల ఒకరు గౌరవం కలిగి ఉండాల్సింది, ఒకరి ఆత్మలు ఒకరు కాపాడుకోవలసింది భార్య భర్తలుగా ఉన్నటువంటి వారిద్దరి ఆత్మలే. వివాహ వ్యవస్థను ప్రారంభించినప్పుడే ఆయన ఏమంటాడంటే, నీ తల్లి తండ్రులను విడిచి నీ భార్యను, నీ భర్తను హత్తుకుంటావు అంటున్నాడు. మధ్యలో ఏ వ్యక్తి రావడానికి వీల్లేదు. అది నీ కన్న పిల్లలైనా, కన్న తల్లిదండ్రులైనా ఎవరు అడ్డు రావడానికి వీలు లేదు. దేవుని పెట్టారు, వాళ్ళందరూ కూడా భవనం బయటే. గమనించండి, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు వాళ్ళందరికీ లేని ప్రత్యేకత ఎందుకు ఆయన రక్తముతో కొన్న ఆయన భార్య అయిన సంఘానికి ఇచ్చాడంటే, ఈరోజు ఆయన చెప్పే సందేశం ఏంటంటే, భార్య భర్తల సంబంధము ఎంతో ఉన్నతమైనదని. చూడండి, కొంచెం పిల్లలు పెరగగానే వారికి ఏమనిపిస్తుందంటే, నా పిల్లలు చాలులే, ఇంకా అతనితో నాకు పని ఏంటి, ఆమెతో నాకు పని ఏంటి, నా పిల్లలు పెరిగిపోయారు, నన్ను చూసుకుంటారు, నాకు ఇలా చాలు అనుకుంటారు. ఇది భయంకరమైన పాపం. నీ తల్లిదండ్రులకు ప్రయారిటీ ఇచ్చి నీ భార్యను పక్కన పెడితే, నీ భర్తను పక్కన పెడితే, నీ పిల్లలకు ప్రయారిటీ ఇచ్చి నీ భర్తను పక్కన పెడితే, నీ భార్యను పక్కన పెడితే, ఈరోజు చేంజ్ కావాలి నువ్వు. రేపొద్దున నీ పిల్లలకి కూడా వాళ్ళ భర్తలే ప్రాముఖ్యం, నువ్వు ముఖ్యం కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ మైండ్ సెట్ చేంజ్ చేసుకుని. ఎందుకు ఈ బంధాలలో కడ వరకు కూడా ఒకరి ఆత్మలు ఒకరు ఎవరు కాపలాదారులు ఉంటారంటే, దేవుని బిడ్డలారా, భార్యే భర్తే. ఇంకా అందరూ కూడా మధ్యలో చెల్లిపోయే వాళ్ళే నీ వృద్ధాప్యంలో నేను పలకరిస్తారు. వాళ్ళే నువ్వు ఒకవేళ బలహీన పడుతున్నప్పుడు ఆత్మలో కొంచెం నేను హెచ్చరిస్తారు. ఇంకా ఏ బంధం కూడా నేను పలకరించే పరిస్థితి లేదు.